గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ సూపర్పొజిషన్ థియరమ్ ఎగ్జాంపుల్ 2. సో ఆల్రెడీ ఇందాక వీడియోలో మనం ఎగ్జాంపుల్ 1 చూసాము. అందులో వీ హ్యావ్ టేకెన్ ద కరెంట్ సోర్స్. యూ ఆర్ సపోజ్ టు ఫైండ్ ది కరెంట్ అక్రాస్ 20 ohm రెసిస్టెన్స్ లాగా మనము యూజింగ్ సూపర్పొజిషన్ థియరమ్ సాల్వ్ చేసాము. అండ్ సూపర్పొజిషన్ థియరమ్ అంటే ఏంటి? బేసికలీ యూ షుడ్ హ్యావ్ అ లీనియర్ అండ్ బైలేటరల్ నెట్వర్క్ హ్యావింగ్ 2 or more sources. So then whatever the response that you wanted to find will be the individual will be equal to the sum of individual responses keeping the other source constant. So ఇప్పుడు ఒక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇందాక మనం కరెంట్ కన్సిడర్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం వోల్టేజ్ కన్సిడర్ చేద్దాం. Find the voltage across 15 ohm resistor using superposition theorem. So where is 15 ohm resistor? Here is the 15 ohm resistor. And మీరు కనుక సోర్సెస్ చూసినట్లయితే you have 1, 2, 3, 4. So you have 4 sources over here. ఓకే, సో ఇందాకటి ఎగ్జాంపుల్లో మనం ఓన్లీ 2 సోర్సెస్ చూసాం, బట్ నౌ ఇప్పుడు మనం 4 సోర్సెస్ చూస్తున్నాం. సో 4 సోర్సెస్ చూస్తున్నాం కాబట్టి ద ప్రాసెస్ విల్ బీ అ బిట్ లెందీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ నౌ. సో 4 సోర్సెస్ కాబట్టి తెలిసిందే ఇందాకటి ప్రొసీజరే, లైక్ ఒక సోర్స్ మాత్రం పెట్టి రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ పెడతాం. ఇప్పుడు 20 ohmతో ఇవాల్యుయేట్ చేస్తే ఇది 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 రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇది చూస్తే E3 రిమూవ్ చేస్తాం, ఇది చూస్తే E3 రిమూవ్ చేస్తాం. అలా వీ హ్యావ్ టు రిమూవ్ the other sources which are there. We are supposed to eliminate them. Okay, so voltage kanukomannaru. So the total voltage T will be equal to V1 plus V2 plus V3 plus V4. elaga because ఇది మన ఇప్పుడు ఇక్కడ ఈ సోర్స్లో వోల్టేజ్ V1 అనుకుందాం, ఇవన్నీ రిమూవ్ చేశాక. దాని తర్వాత ఇందులో మళ్ళీ ఇంకో V2 అనుకుందాం, దీంట్లో మళ్ళీ V3, దీంట్లో మళ్ళీ V4. అలా 4 different types of voltages are flowing, and according to superposition theorem the sum of individual responses by keeping the other constant or eliminating will be equal to the total amount of voltage. So ఇది మనం basically apply చేస్తున్నాం. Okay, so let's first start. First మనం to find V1. Okay, so first ఈ term find చేద్దాం, V1 term. So V1 term find చేయాలి అంటే ఈ term find చేద్దాం. So we will be eliminating these terms. So ఈ 3ని ఎలిమినేట్ చేసే సర్క్యూట్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. Left 20 volts 15 ohm and ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ విల్ బి దేర్ ఇస్ లాస్ట్ 40 ohm రెసిస్టెన్స్. సో ఇది మన సర్క్యూట్ అవుతుంది వేర్ I1 కరెంట్ ఇస్ ఫ్లోయింగ్. ఓకే, బికాజ్ మనం ఇది 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 ఈ 3 parts ఎలిమినేట్ చేసేస్తే ద రిమైనింగ్ విల్ బి యోర్ రీకన్స్ట్రక్టెడ్. సో సింపుల్ KVL అప్లై చేసేద్దాం. ఎస్, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసి I ఈక్వల్ టు P/R. సో V ఇస్ 20 by ఈ రెండు సిరీస్లోనే ఉన్నాయి కాబట్టి 15 plus 40. ఓకే, యూజింగ్ యువర్ క్యాలిక్యులేటర్, సింపుల్ న్యూమరికల్స్ కాబట్టి 15 plus 40. సో ఇట్స్ 0.36 ampere. ఓకే, సో I1 is 0.36 ampere, బట్ మనకు కావాల్సింది V1. వీ ఆల్రెడీ నో V1 ఈక్వల్ టు I1 into R. AR కన్సిడర్ చేస్తాం, ద వన్ దట్ వీ వాంటెడ్, ద వోల్టేజ్ అక్రాస్ 15 ohm రెసిస్టెన్స్ కాబట్టి I1 ఎంత 0.36 ఇంటూ 15 కన్సిడర్ చేస్తే ఎంత అవుతుంది? డైరెక్ట్గా ఇంటూ 15 చేసేద్దాం. విల్ బీ గెటింగ్ ద వాల్యూ యాజ్ 5.45 volts. సో దిస్ ఈస్ ద V1. సో ఫైనలీ V1 వాల్యూ వచ్చేసింది మనకి. ఎస్, సో V1 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు V2 ఫైండ్ చేద్దాం. టు ఫైండ్ V2. ఓకే, సో వీ గాట్ V1. ఇప్పుడు V2 ఫైండ్ చేద్దాం. సో V2కి ఏం చేస్తాం? ఇప్పుడు ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది కన్సిడర్ చేద్దాం. సో వీఆర్ కన్సిడరింగ్ దిస్ 10 amperes. సో 10 amperes కరెంట్ ఫైండ్ చేస్తే ఇది 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 ఈ 3 కాన్స్టెంట్ చేసేద్దాం. ఓకే, సో హౌ కెన్ వీ రీకన్స్ట్రక్ట్ ద సిగ్నల్? సో ఇక్కడ ఇంకేం ఉండదు మీకు, ఇది మనం రిమూవ్ చేసేస్తాం కాబట్టి వీ విల్ హ్యావ్ 115 ohm and 1 current source over here. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక 40 volt రెసిస్టర్. ఇలా మనం సర్క్యూట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. బికాజ్ వెన్ వీఆర్ ఫైండింగ్ దిస్ ద అదర్ త్రీ సోర్సెస్ విల్ బి రిమూవ్. సో రిమైనింగ్ 3 అనేది మనం రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఇది ఇది రిమూవ్ చేస్తే 15, 40 మాత్రమే ఉంటుంది. సో సర్క్యూట్ ఈక్వివాలెంట్ అనేది ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ వాడదాం. సో అకార్డింగ్ టు ద కరెంట్ డివిజన్ రూల్ వాట్ హ్యాపెన్స్, యువర్ I3 వాల్యూ, సో I3 ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత 10 amperes కరెంట్ ఇస్ ఫ్లోయింగ్. ఎస్, సో 10 amperes కరెంట్ కాబట్టి
కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం 10 ఇంటూ అపోజిట్ 40 బై 15 ప్లస్ 40. సో దీని సింపుల్ క్యాలిక్యులేటర్లో పెట్టేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 40 బై 15 ప్లస్ 40, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7.27 ఆంపియర్. ఓకే, సో అవ్వలేదు బికాస్ వీఆర్ సపోజ్ టు ఫైండ్ V2 ఎంత అవుతుంది, I2 into R is nothing but the 15 ohm. So 7.27 into 15. So ఎంత వాల్యూ వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో డైరెక్ట్లీ ఇంటూ 15 చేసేద్దాం. ద వాల్యూ దట్ వీఆర్ గెట్టింగ్ ఇస్ 109. So the total value is 109.05 volts. Okay, so we have find V1 V2. సో రెండు V1 V2 ఫైండ్ చేసేద్దాం. ఇప్పుడు V3 ఫైండ్ చేద్దాం. We'll find V3 now. To find V3. So V3 అంటే ఇది కన్సిడర్ చేద్దాం. సో ఇది కన్సిడర్ చేస్తే రిమైనింగ్ 3 సోర్సెస్ ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. సో హౌ కెన్ వి రిప్లేస్ దిస్? 15 ohm resistor over here and a current source which is 10 volts and 140 ohm resistor. Okay, this is a simple circuit. Similarly ఇక్కడ కూడా KVL అప్లై చేసేద్దాం. KVL అప్లై చేస్తే ఏమవుతుంది, కరెంట్ I2 will be I2 equal to 10 by these are in series, this is 50 plus 40. Simple calculation ఎంత వస్తుంది, 10 by 15 plus 40 value is equal to 0.182 amperes. Okay, ఇదే అవ్వలేదు, వీఆర్ సపోజ్ టు ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్. సో వోల్టేజ్ ఎంత అవుతుంది, సో V3 వోల్టేజ్ ఈక్వల్ టు I3 ఇంటూ ద రెసిస్టర్ ఇస్ నథింగ్ బట్ 15 ఏమవుతుంది, 0.182 ఇంటూ 15. ఓకే, సో డైరెక్ట్లీ ఇంటూ 15 చేసేస్తే ద వాల్యూ దట్ వీఆర్ గెట్టింగ్ ఇస్ 2.72 volts అనుకుందాం. ఓకే, సో V1 V2 V3 అయిపోయింది. నా V4 ఫైండ్ చేద్దాం. టు ఫైండ్ V4. ఓకే, సో V4 ఫైండ్ చేయాలంటే ఏ కరెంట్, ఇది అయిపోయింది, లాస్ట్ రిమైనింగ్ ఇస్ 5 amperes. సో 5 amperes దీన్ని ఎలా రాయొచ్చు, 5 amperes సర్క్యూట్ అనేది ఇలా ఉంది. వీ హ్యావ్ 15 ohm రెసిస్టర్ ఓవర్ హియర్. ఓకే, 15 ohm రెసిస్టర్ ఉంది. దెన్ నెక్స్ట్ 40 ohm రెసిస్టర్. సో దిస్ ఇస్ అ సర్క్యూట్ అనేది ఉంది, 5 amperes. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సర్క్యూట్, ఇక్కడ ఉన్న కరెంట్ అనేది దిస్ విల్ హ్యావ్ అ వెరీ లో రెసిస్టెన్స్, చాలా లో రెసిస్టెన్స్ పాత్ ఉంది, బికాస్ దేర్ ఈస్ నో రెసిస్టెన్స్ ప్రెజెంట్ ఓవర్ హియర్. Okay, so since we have a low resistance path, we can directly neglect this current flowing. Okay, so we can just neglect the current flowing through these 15 ohm. So current ni neglect chesedam because any other source ikkada ledu. The closed path lo we don't have any other source flowing through this. So current anedi very small current will be flowing through this 15 ohm resistor. So anta small current undi kabatti we neglect it. So directly I4 anedi 0 ga petteyochu, since a very small amount of current is flowing through this. So అల్టిమేట్గా మన V4 అనేది కూడా 0 అవుతుంది. ఎస్, బికాస్ V ఈక్వల్ టు I ఇంటూ R. సిన్స్ IA మనకి 0 వచ్చినప్పుడు ఎంటైర్ వోల్టేజ్ వాల్యూ విల్ బి 0, రైట్? సో ఇప్పుడు లాస్ట్ అకార్డింగ్ టు ద సూపర్ పొజిషన్ థీరం ఏం చేస్తాం మనం, విల్ బి యాడింగ్ ఆల్ ద వోల్టేజెస్, ఆల్ ద ఇండివిజువల్ వోల్టేజెస్ అన్నీ యాడ్ చేస్తాం. సో ద రిజల్టెడ్ వోల్టేజ్ VT ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4. ఓకే, ఇప్పుడు ఎంత ఉందో లెట్స్ ఫైండ్ అవుట్. V1 ఎంత వచ్చింది మనకి, V1 దట్ వి గాట్ as 5.45 ప్లస్ V2 is 109.05 ప్లస్ V3 is 2.72. ఓకే, బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ద కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్, మనం కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, బట్ ఇక్కడ 10 amperes అనేది ఇట్ సైడ్ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సింబల్ అనేది నెగిటివ్గా మారుతుంది, సిన్స్ బోత్ ద కరెంట్స్ ఆర్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, బికాస్
కరెంట్ ఫ్లో పాజిటివ్ ఇటు ఉంది. సో ద కరెంట్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ 10 ఆంపియర్స్ అనేది మనకి ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో బోత్ ఆర్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్ కాబట్టి V2 వాల్యూ అనేది నెగిటివ్లో ఉంటుంది. ఓకే, ద కరెంట్ దట్ వి గెట్ ఈస్ ఆల్సో ఇస్ అ నెగిటివ్ వాల్యూ. ఓకే, బికాజ్ అపోజిట్ డైరెక్షన్లో ఉంది. బికాజ్ డైరెక్షన్స్ ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనకు వోల్టేజ్ అనేది కూడా అపోజిట్లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ విల్ బీ మైనస్. వై? బికాజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్. ప్లస్ V4 we however got 0. సో ఫైనల్లీ మనం అన్ని వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 5.45 minus 109.05 plus 2.72. So the entire answer will be in the negative form. So answer ఎంత వచ్చింది మనకి minus 100.88 volts. సో మైనస్ అనేది ఎందుకు ఉంది అంటే ఫైనల్ ఆన్సర్ మైనస్ మనకి ఎందుకు వచ్చింది? బికాజ్ ఇన్ దిస్ సర్క్యూట్లో ఈ 10 ఆంపియర్స్ ఉన్న కరెంట్ మనం అపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి. ఓకే, బికాజ్ వీ అజ్యూమ్డ్ ఇట్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్. బికాజ్ కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. 15 ohm రెసిస్టర్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, బట్ ఇక్కడ ఉన్న 10 ఆంపియర్స్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఎస్, బోత్ ఆర్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్. సో అపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చేస్తుంది. సో V2లో ఉన్న కరెంట్ నెగిటివ్ రావడం వల్ల అఫ్ కోర్స్ డెఫినెట్లీ ద వోల్టేజ్ విల్ ఆల్సో బీ నెగిటివ్. సో అందుకే మన ఫైనల్ ఆన్సర్ కూడా నెగిటివ్ టర్మ్స్లో వచ్చింది. సో ఎందుకు నెగిటివ్ టర్మ్లో వచ్చిందంటే డ్యూ టు ద ఓన్లీ రీజన్ బికాస్ ద కరెంట్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎగ్జాంపుల్ ఫర్ సూపర్పొజిషన్ థియరమ్. ఓకే, సో నెక్స్ట్ మనం థెవెనిన్స్ థియరమ్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ దిస్.